డే బిగ్ షో బిగ్ డిస్కషన్ కి స్వాగతం. జూబ్లీహిల్స్ బైపోల్ కి సంబంధించి ఉత్కంఠ ఆందోళన సర్వత్రా నెలకొనుంది. అత్యంత కీలకంగా పార్టీలన్నీ భావించాయి. అందులోనూ ఈ రోజు జరగబోతున్నటువంటి కౌంటింగ్ కి సంబంధించి పార్టీలు ఎంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయో తెలంగాణ కూడా అంతే ఆసక్తిగా ఎదురు చూస్తోంది. అందులో ఇప్పటికీ జూబ్లీహిల్స్ కి సంబంధించి చూస్తే మొత్తంగా 10 రౌండ్లు ఉంటే 2 రౌండ్ల కౌంటింగ్ అనేది పూర్తయిపోయింది. పోస్టల్ బ్యాలెట్ 101 ఓట్లు పోలవుతే అందులో కాంగ్రెస్ పార్టీ లీడ్ లో కనిపించింది. ఇప్పటిదాకా ఫస్ట్ రౌండ్ లో షేక్పేటతో స్టార్ట్ అయింది. ఓవరాల్ గా 10 రౌండ్లు అనేవి ఉంటాయి. 42 టేబుల్స్ ని కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో ఏర్పాటు చేశారు. అక్కడికి వస్తున్నటువంటి మనకి అందుతున్నటువంటి వివరాలని బట్టి చూస్తే ఫస్ట్ రౌండ్ లో 130 ఓట్ల ఆధిక్యంతో నవీన్ యాదవ్ కాంగ్రెస్ అభ్యర్థి ఉన్నప్పటికీ కూడా 62 ఓట్లు అనేవి అధికారికంగా చెప్పారు. ఆ తర్వాత 2 రౌండ్లతో కలుపుతో 2 రౌండ్ల కౌంటింగ్ అనేది పూర్తయిపోయింది. 1000 ఓట్ల ఆధిక్యంతో నవీన్ యాదవ్ ఉన్నారు. ఆల్రెడీ 3వ రౌండ్ కౌంటింగ్ కూడా ప్రారంభమైంది. సో చాలా కీలకంగా ఉంది. ఫస్ట్ ప్లేస్ లో కాంగ్రెస్ పార్టీ ఉంది, సెకండ్ ప్లేస్ లో బీఆర్ఎస్ ఉంది, థర్డ్ ప్లేస్ లో బీజేపీ కనిపిస్తోంది. మరోవైపు బీహార్ కి సంబంధించి కూడా అసెంబ్లీ ఎన్నికలకి 243 స్థానాలకు గాను కౌంటింగ్ అనేది ప్రారంభమైంది. మార్నింగ్ 8 నుంచి 9 మధ్యలో పోస్టల్ బ్యాలెట్ ప్రారంభమైంది. అక్కడ కూడా ముందు నుంచి ఊహిస్తున్నట్టుగా ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నట్టుగా ఎన్డీఏ కూటమి అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాత మహాగఠబంధన్ కనిపిస్తోంది. ఈసారే జన్ సురాజ్ పార్టీ వ్యూహకర్త స్ట్రాటజిస్ట్ సెఫాలజిస్ట్ ప్రశాంత్ కిషోర్ ఆధ్వర్యంలో ఏర్పడినటువంటి పార్టీ జన్ సురాజ్ పార్టీ కూడా 2 స్థానాల్లో లీడింగ్ లో ఉన్నట్టుగా కనిపిస్తోంది. ఓవరాల్ గా అయితే ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్పాయి? యాక్చువల్ గా పబ్లిక్ పల్స్ గురించి ముందు నుంచి అంచనాలు వేస్తూ వస్తూ ఉన్నారు. పబ్లిక్ పల్స్ ని సర్వేల రూపంలో చూపించారు, ఆ తర్వాత ఎగ్జిట్ పోల్స్ రూపంలో చూపించారు. ఎగ్జాక్ట్ పోల్ అనేది ఏం జరిగింది, ఎవరెవరికి ఓటర్లు ఓటు వేశారు, పట్టం కట్టబోతున్నారు అనేది తేల్చేటువంటి ఒక బిగ్ డే బిగ్ ఫైట్ అయితే కంప్లీట్ అయిపోయింది. అత్యంత ప్రతిష్టాత్మకంగా జూబ్లీహిల్స్ బైపోల్ కి సంబంధించి పార్టీలు అనేవి తీసుకున్నాయి. ఆ తర్వాత దేశవ్యాప్తంగా చాలా క్యూరియస్ గా ఎదురు చూసింది బీహార్ అసెంబ్లీకి సంబంధించి 243 స్థానాల్లో మ్యాజిక్ ఫిగర్ 122 స్థానాలు. అందులో చాలా క్లియర్ గా మ్యాజిక్ ఫిగర్ ని క్రాస్ చేసింది ఎన్డీఏ కూటమి. మహాగఠబంధన్ సెకండ్ ప్లేస్ లోనే ఉంటుంది అనేది ముందు నుంచి కూడా ఎగ్జిట్ పోల్స్ చెప్పినటువంటి నేపథ్యంలో ఎన్డీఏ కూటమికి 129 స్థానాల్లో ఆధిక్యం కనిపిస్తోంది. మహాగఠబంధన్ కి 70 స్థానాల్లో ఆధిక్యం. జన్ సురాజ్ పార్టీ జేఎస్పీ 3 స్థానాల్లో ఉంటే 1 స్థానంలో ఎంఐఎం ఉంది. అది ఇతరులు అని చెప్పినప్పుడు కూడా ఎంఐఎం 1 స్థానంలో ఆధిక్యంలో ఉంది అనేది. సో జూబ్లీహిల్స్ లో ఎంఐఎం పోటీలో లేదు, బరిలో దిగనప్పటికి కూడా గతంలో కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంఐఎం తరఫున పోటీ చేసినటువంటి నవీన్ యాదవ్ ఈసారి కాంగ్రెస్ పార్టీకి పోటీ చేస్తున్నప్పుడు ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ తమ మద్దతు కాంగ్రెస్ పార్టీకే, నవీన్ యాదవ్ కే ఓటు వేయాలి అని ఇక్కడ 2 రోజుల పాటు ప్రచారం చేసి ఆ తర్వాత కంప్లీట్ ఫోకస్ అంతా ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ బీహార్ మీద పెట్టారు. అక్కడ 1 స్థానంలో అయితే ఆధిక్యం ఉందని. సో మెల్లిమెల్లిగా టైం గడుస్తున్నా కొద్దీ ఎన్డీఏకి ఆధిక్యం అనేది లీడింగ్ అనేది పెరుగుతోంది. 131 స్థానాల్లో బీహార్ లో ఎన్డీఏ కనిపిస్తోంది. మహాగఠబంధన్ 69 స్థానాల్లో కనిపిస్తోంది. ఇక జూబ్లీహిల్స్ కి సంబంధించి అయితే ఉప ఎన్నికల్లో రౌండ్ 2లో నవీన్ యాదవ్ కి 9691 ఓట్లు వచ్చాయి. మాగంటి సునీతకి 8609 ఓట్లు అనేవి వచ్చాయి. సో ఆధిక్యంలో కాంగ్రెస్ పార్టీ కనిపిస్తోంది. నవీన్ యాదవ్ ముందంజలో ఉన్నట్టుగా కనిపిస్తున్నప్పటికీ ఇది కేవలం షేక్పేట్ డివిజన్ కి సంబంధించి మాత్రమే. జూబ్లీహిల్స్ లో మొత్తంగా 7 డివిజన్లు ఉన్నాయి. ఫస్ట్ షేక్పేట్ తో ప్రారంభమైంది. ఎగ్జిట్ పోల్స్ లో కూడా అదే కనిపించింది. నువ్వా నేనా అన్నట్టు 2 పార్టీలు పోటాపోటీగా కనిపించాయి. బట్ థర్డ్ ప్లేస్ లో మాత్రమే బీజేపీ ఉంటుంది అనేది. సో షేక్పేట్ డివిజన్ తర్వాత ఈ ఆధిక్యం ముందంజ అనేది మారుతుందా, ఏం జరుగుతోంది అనేది. యాక్చువల్గా జూబ్లీహిల్స్ బైపోల్లో ఏది కీలకంగా మారింది? అక్కడ సెంటిమెంట్ కనిపించిందా లేకపోతే డెవలప్మెంట్ కు ఓటేశారా అనే దాంతో పాటుగా హ్యాట్రిక్ కొట్టినటువంటి గోపీనాథ్ అకాల మరణంతో తన సతీమణి సునీతకి ఇచ్చారు. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అవుతుంది అని బీఆర్ఎస్ ముందు నుంచి భావించింది. కాంగ్రెస్ పార్టీ తమ ప్రజాపాలన కావచ్చు, అభివృద్ధి సంక్షేమానికి ఓటేస్తారని కాంగ్రెస్ పార్టీ భావించింది. ఇక బీజేపీ రాబోయేటువంటి జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ తో పాటుగా ఆ తర్వాత వచ్చేటువంటి అసెంబ్లీ ఎన్నికలు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని చాలా కీలకంగా ప్రచారం కూడా చేసింది. బట్ ఇప్పటికైతే 2వ రౌండ్ ముగిసింది, 3వ రౌండ్ ప్రారంభం అయ్యేసరికి
బీఆర్ఎస్ కంటే కూడా కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో ఉంది అనేది అయితే ఆ ట్రెండ్ను బట్టి చూస్తే అర్థమవుతోంది. యాక్చువల్గా ఈ ఎలక్షన్ ఎవరికి ఎందుకు అంత కీలకం, పార్టీలు ఎందుకు అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించాయి? మనతో పాటుగా ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్, సోషల్ యాక్టివిస్ట్ మురళీ మనోహర్ గారు. హలో అండి, నమస్తే. సో మనం పొద్దున్న నుంచి చూస్తూ వస్తున్నాం, చాలా క్యూరియాసిటీ అనేది అటు పార్టీల్లోనే కాదు అక్కడ ఉన్నటువంటి ఓటర్లు. బట్ ఓటర్లు యాజ్ యూజువల్గా 48.5% మాత్రమే ఓట్లు వేశారు, 50% కూడా క్రాస్ అవ్వలేదు. అంటే వాళ్ళకి పెద్దగా ఉత్సాహం లేదా ఏంటి అనుకోవచ్చు, కానీ వాళ్ళు ఇచ్చినటువంటి ఫలితం ఏదైతే ఉందో చాలా కీలకంగా కాబోతోంది. ఇప్పుడున్నటువంటి ట్రెండ్ను బట్టి చూస్తే క్లియర్ లీడ్, ఒక ఇండికేషన్ అనేది ఉందనుకోవాలా, మారుతుందంటారా? చెప్పలేం. క్లియర్ లీడ్ అని మాత్రం మనం అనడానికి వీలు లేదు. మారొచ్చు, అటు ఇటు కావచ్చు. కానీ ఓవరాల్గా ఎగ్జిట్ పోల్స్, ఎగ్జాక్ట్ పోల్స్ మ్యాచ్ అవుతున్నాయి. పెద్దగా డిఫరెన్స్ లేదు అక్కడ. అటు బీహార్ అయినా కూడా, ఇటు హైదరాబాద్ జూబ్లీ హిల్స్ అయినా కూడా. కానీ టఫ్ అయితే జూబ్లీ హిల్స్ ఈజీగా అయితే లేదు. ఎందుకంటే అధికారంలో ఉన్న పార్టీ, అన్ని వనరులు ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్. ముఖ్యమంత్రి స్వయంగా లీడ్ చేశాడు, ముందుండి లీడ్ చేశారు. కనుక ఎలక్షన్ సమయంలో అజహరుద్దీన్ను మంత్రిగా తీసుకున్నారు. అందరికీ తెలుసు, ప్రజలకు కూడా తెలుసు ఎందుకు తీసుకున్నారు.